సిద్ధార్థ్ చేతులు కట్టుకుని పక్కనే ఉన్న ఆదిత్య శర్మ వైపు చూశాడు. అతని కళ్లలో ఎలాంటి ఎమోషన్ లేదు, కేవలం మరణం మాత్రమే కనిపిస్తోంది. ఏముందంకుల్? అత్యంత శీతలంగా అన్నాడు సిద్ధార్థ్. వాడి కొడుకుని ఎత్తుకొస్తాం, ఆ సుధీర్ కపూర్ని బ్లాక్మెయిల్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఎలాగైనా చంపాలి, లేదా ఆ సుధీర్ కపూర్ కళ్ళ ముందే వాడి కొడుకుని చంపేయాలి. ఆ మాటలు చెప్తున్నప్పుడు సిద్ధార్థ్ వాయిస్లో జాలి లేదు సరికదా, వణుకు పుట్టించేంత క్రూరత్వం ఉంది. వాళ్ల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అంతగా తెలీదు కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేదు. అది విన్న వీరేష్ మధ్యలో కల్పించుకుని, వాడి కొడుకు ఏమీ అమాయకుడు కాదు సిద్ధార్థ్, పైకి వీల్చైర్లో ఉన్నాడనే కాని అమ్మాయిలతో పడి తిరుగుతుంటాడు. వాడికి వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ పొగరు, బలుపు ఉన్నాయి అన్నాడు కోపంగా. సిద్ధార్థ్ పెదవులపై ఒక భయంకరమైన నవ్వు మెరిసింది. ఇంకేముంది, వాణ్ణి కూడా చంపేద్దాం. లేకపోతే వాడు ఎక్కడున్నాడో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి అక్కడే డైరెక్ట్గా ఒక బాంబు పెట్టి పేల్చేస్తే మన చేతికి రక్తం అంటకుండా పనైపోతుంది. ఒక్క క్షణం ఆగి కళ్ళు చిన్నవి చేస్తూ తనదైన డేంజరస్ టోన్లో, అలా కాదనుకుంటే వాళ్ళని ఎత్తుకొచ్చేసి మన అడవిలో ఉన్న ఫామ్ హౌస్కి తీసుకువెళ్దాం. అక్కడ ఆల్రెడీ నేను బందీలుగా పెట్టిన ఖైదీలు ఎలాగూ ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలోకి పంపించేద్దాం అన్నాడు. అప్పుడు ఆదిత్య శర్మ వాళ్లను ఆపుతూ, మీ ఇష్టం, కానీ వాడిని వెంటనే చంపొద్దు. వాడికి ప్రతిరోజూ నరకం కనిపించాలి, అనుభవించాలి అన్నాడు పగతో. సరే అన్నయ్య అన్నాడు వీరేష్. సిద్ధార్థ్ కూడా వాళ్ల మాటలకు తలూపి అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చేసరికి అంజలి హాల్లోనే ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె ముఖం కొంచెం డల్గా ఉంది. సిద్ధార్థ్ ఆమె దగ్గరికి వెళ్ళి తన గంభీరమైన వాయిస్తో, ఏమైంది బంగారం, ఇక్కడ కూర్చున్నావు, అంతా ఓకేనా అని పక్కన కూర్చుంటూ అడిగాడు. అంజలి అతని వైపు చూసి, అంతా ఓకే సిద్ధార్థ్, కానీ ఆఫీస్లో ఇప్పుడు నన్నందరూ ఒక వింత మనిషిని చూసినట్టు చూస్తున్నారు తెలుసా. పైగా ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ, కడుపు కూడా బాగా కనిపిస్తోంది కదా, వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా అని కొంచెం బాధగా అంది. ఏమనుకుంటున్నారో నువ్వే చెప్పు, నాకెలా తెలుస్తుంది వాళ్ళ బుర్రలో ఏముందో అన్నాడు సిద్ధార్థ్ నవ్వుతూ. నేను కావాలనే మిమ్మల్ని బుట్టలో వేసుకున్నానని, అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారనని ఏవేవో వింతగా మాట్లాడుకుంటున్నారు. ఆఫీస్లో వాళ్ళు ఎప్పటికీ మారరు సిద్ధార్థ్ అని ఏడుపు మొహం పెట్టి చెప్పింది అంజలి. ఆమెలో ఫ్రీడమ్ ఉన్నా అతని పవర్ ముందు ఆటోమేటిక్గా ఒక రకమైన క్యూట్నెస్ వచ్చేస్తుంది. దాంతో సిద్ధార్థ్కి చిన్నగా నవ్వొచ్చినా ఆ నవ్వులో ఒక పవర్ ఉంది. అందుకే నేను ముందే చెప్పాను, నీ గురించి ఎవరైనా ఎదురు మాట్లాడినా వెనక మాట్లాడినా గట్టిగా పనిష్మెంట్ ఇస్తానని. కానీ నువ్వే వద్దన్నావు కదా అన్నాడు తనదైన డామినేటింగ్ స్టైల్లో. సర్లేండి, వాళ్ళ గురించి నేనసలు ఆలోచించాలనుకోవట్లేదు అంది అంజలి. సరే అయితేరా, నీ మూడ్ మారుతుంది అని అంజలిని తీసుకుని బయలుదేరాడు సిద్ధార్థ్. అతను ఆమెను నేరుగా ఒక అందమైన వాటర్ ఫాల్స్ జలపాతం దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆ ప్రశాంతమైన వాతావరణం చూడగానే అంజలి మనసంతా హ్యాపీగా అయిపోయింది. ఆ ఆనందంలో సిద్ధార్థ్ని గట్టిగా హత్తుకుని కిస్ చేసింది. నాకు తెలుసు నీకిదంటే చాలా ఇష్టమని, అందుకే తీసుకువచ్చాను అని ఆమెని ఎంతో డామినేటింగ్గా, అంతే ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఎంతో రొమాంటిక్గా గడిచింది. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ రెగ్యులర్ ఆఫీస్కి కాకుండా తన మరో ఆఫీస్కి వెళ్ళాడు. అది మామూలు ఆఫీస్ కాదు, అదొక చీకటి సామ్రాజ్యం. సిద్ధార్థ్ మాఫియా పనులన్నీ అక్కడ్నుంచే నడుస్తాయి. తనను ఎదిరించిన వాళ్లను అక్కడికే తీసుకువస్తాడు. అక్కడ పనిచేసేవాళ్లంతా సిద్ధార్థ్ కాళ్ళు చప్పుడు వింటేనే గజగజ వణుకుతారు. సిద్ధార్థ్ క్యాబిన్లోకి రాగానే వరుణ్ భయపడుతూనే ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చాడు. సుధీర్ కపూర్ ఆచూకీ ఏమైనా తెలిసిందా? తన తీక్షణమైన చూపులతో అడిగాడు సిద్ధార్థ్. మొత్తం కనుక్కున్నాను సార్ అంటూ ఆ ఫైల్ని మణుకుతున్న చేతులతో ముందు పెట్టాడు వరుణ్. వాళ్ల బిజినెస్లు ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్నీ ఇందులో ఉన్నాయి.
సుధీర్ కపూర్కి జ్ఞానేష్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్. వాడే వీడి ఇల్లీగల్ పనులన్నీ చూసుకుంటున్నాడు. మరి వాడి కొడుకు గురించి అని కోల్డ్గా అడిగాడు సిద్ధార్థ్. వీరేష్ సార్ చెప్పినట్టే, ఆ సుధీర్ కపూర్ కొడుకు ఒక పెద్ద ఎదవ సార్. అసలు మంచివాడు కాదు. అమ్మాయిలతో ఆడుకుంటాడు, వాళ్ల జీవితాలను నాశనం చేస్తాడు అని చెప్పాడు వరుణ్. వాడు ఎప్పుడూ ఆ వీల్చైర్లోనే ఉంటాడు కదా, అయినా వాడికి ఈ పిచ్చి పనులన్నీ ఏంటి, ఇదంతా ఎలా చేస్తున్నాడు అని తీక్షణంగా చూస్తూ కోల్డ్గా అడిగాడు సిద్ధార్థ్. వాడు పుట్టుకతో వీల్చైర్లో లేడు సార్. ఒక 3 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల అలా అయ్యాడు. అయినా సరే వాడికా పిచ్చి మాత్రం పోలేదు. వాడికోసం ఆ సుధీర్ కపూరే స్వయంగా అమ్మాయిలు సప్లై చేస్తున్నాడు సార్ అని చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కళ్ళు పగతో రగిలాయి. టేబుల్ మీద ఉన్న గ్లాస్ని గట్టిగా పట్టుకున్నాడు. అవునా? అయితే వాళ్ల సామ్రాజ్యం ఒక్కొక్కటిగా కూలిపోవాలి, ఒకేసారి కాదు. వాడికి మన దెబ్బ తగలాలి, వాడి బిజినెస్లు మొత్తం రోడ్డున పడాలి అని కసిగా అన్నాడు సిద్ధార్థ్. ఆ గొంతులోని పవర్కి క్యాబిన్ దద్దరిల్లింది. నేనాల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ చేశాను సార్ అని చెప్పి భయంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. ఆ చీకటి పనులన్నీ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చాడు సిద్ధార్థ్. హాల్లోనే అతనికోసం వెయిట్ చేస్తూ కనిపించింది అంజలి. ఏంటి, రోజూ నాకోసం ఇలాగే వెయిట్ చేస్తావా ఏంటి అని నవ్వుతూ అడిగాడు. దానికి అంజలి కొంచెం చిరాగ్గా, ఈరోజు మీరాఫీస్కి రాలేదు కదా, మీ మీటింగ్స్, క్లయింట్స్తో మాట్లాడడం అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. నాకెంత కష్టమైందో తెలుసా సిద్ధార్థ్. పైగా ఆ స్వాతి కూడా మధ్యలోనే ఎక్కడికో వెళ్ళిపోయింది అని కంప్లైంట్ చేసింది. స్వాతి ఎక్కడికి వెళ్ళిందో సిద్ధార్థ్కి అర్థమైంది. వీరేంద్ర దగ్గరికే వెళ్ళుంటుందని గెస్ చేసి, సర్లే వెళ్తే వెళ్ళింది, దానికెందుకంత చిరాకు పడుతున్నావు, తనకి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, తను కొంచెం ఫ్రీగా ఉండనివ్వు అని చాలా కూల్గా కాని ఒక కమాండింగ్ టోన్లో చెప్పాడు. అది విన్న అంజలి ఆశ్చర్యంగా, ఓహో, మన కోల్డ్ అండ్ డేంజరస్ పర్సన్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నారా ఈ మాటలు అని సెటైర్ వేసింది. అయినా ఈరోజు మీకోసం రోటీలు, బటర్ నాన్, పన్నీర్ కర్రీ అన్నీ నేనే స్వయంగా చేశాను తెలుసా అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. అవునా? అయితే ఆకలిగా ఉంది, అందర్నీ రమ్మను, డిన్నర్ టైం అయింది కదా, అందరం కలిసి తిందాం అని ఎంతో ప్రేమగా ఆమె పెదాల మీద చిన్న కిస్ చేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూంలోకి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అంజలి చాలా హ్యాపీగా ఉంది. ఆనంది, శరణ్య ఇద్దరూ అంజలిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చూపిస్తున్న ప్రేమకు అంజలి తనకి తల్లిలేని లోటును పూర్తిగా మర్చిపోయింది. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. కాని ఈ వారం రోజుల్లో సిద్ధార్థ్ పన్నిన వ్యూహాలతో వరుణ్ సుధీర్ కపూర్కి ముచ్చెమటలు పట్టించాడు. సుధీర్ కపూర్ అక్రమ వ్యాపారాలు, ఇల్లీగల్ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఇదంతా సడన్గా బ్రేకింగ్ న్యూస్గా టీవీలో వస్తోంది. ఒకవైపు వీరేష్, ఆదిత్య శర్మ కూడా టీవీలో ఈ న్యూస్ చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. సుధీర్ కపూర్ బతికే ఉన్నాడు, కాని అతని అక్రమ వ్యాపారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి అని యాంకర్ చెప్తున్న న్యూస్ వింటూ వీరేష్ నవ్వాడు. చూసావా అన్నయ్య, మొత్తానికి సిద్ధార్థ్ తన వేట మొదలుపెట్టాడు. వాడి సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా ఎలా కూల్చేస్తున్నాడో చూడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా, నువ్వు బతికే ఉన్నావని తెలిసింది అని ఎమోషనల్ అయ్యాడు ఆదిత్య శర్మ. కాని ఈ ఆనందంలో చెల్లి సుకన్య కూడా బతికి ఉంటే ఎంత బావుండేది, ఆ లోటు నన్నింకా బాధిస్తూనే ఉందిరా అన్నాడు కన్నీళ్లతో ఆదిత్య శర్మ. నువ్వింకా అంజలిని కలవడానికి వెళ్ళలేదు కదా అన్నయ్య, ఎప్పుడు కలుస్తావు అనడిగాడు వీరేష్. త్వరలోనే కలుస్తాను వీరేష్ అని బదులిచ్చాడు ఆదిత్య శర్మ. అది విన్న వీరేష్, అవునన్నయ్య, తొందరగా కలువు. అంజలి ఒక్కతే ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకోలేకపోతోంది. స్వాతి ఎంత హెల్ప్ చేస్తున్నా వాళ్ళిద్దరూ కలిసి ఆ బాధ్యతలను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఈ విషయం గురించి స్వాతి రోజూ నా దగ్గరికి వచ్చి ఒకటే కంప్లైంట్ చేస్తోంది తెలుసా అని చెప్పాడు. అవునా? అయితే నువ్వు కూడా బిజినెస్లో జాయిన్ అవ్వు వీరేష్. నువ్వు జాయిన్ అయితే నీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నాడు ఆదిత్య శర్మ.
దానికి వీరేష్ తలూపుతూ, అవునన్నయ్యా, నేను కూడా నిజంగానే వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. రేపే నేను ఒకసారి వెళ్ళి సిద్ధార్థ్తో ఈ విషయం గురించి మాట్లాడతాను అన్నాడు. ఆ మాట వినగానే ఆదిత్యశర్మ గతం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. అప్పుడే ఆనాడే నేను కూడా బాధ్యతగా మన బిజినెస్ వ్యవహారాలు చూసుకుని ఉన్నట్లయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదరా, నా చెల్లి సుకన్య బతికి ఉండేదేమోరా అని కుమిలిపోయాడు ఆదిత్యశర్మ. వీరేష్ అతన్ని ఓదారుస్తూ, అయిపోయింది కదా అన్నయ్యా, గతం జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యలేము. మన ముందున్న లక్ష్యం ఆ సుధీర్ కపూర్ని అంతం చేయడమే అని ధైర్యం చెప్పాడు. విదేశాల్లోని ఒక విలాసాసవంతమైన భవనం. సుధీర్ కపూర్ చేతిలోని మందు గ్లాస్ని కోపంగా టేబుల్ మీద కొట్టాడు. అతని కళ్ళలో కంగారు, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటిది జ్ఞానేష్? అసలు మన బిజినెస్ సీక్రెట్స్ అన్నీ ఎవరు బయటపెడుతున్నారు? అదికాక నేను బతికే ఉన్నానన్న విషయం కూడా న్యూస్లోకి ఎలా వెళ్ళింది? నాకేంటో చాలా తేడాగా అనిపిస్తోందిరా అన్నాడు సుధీర్ కపూర్ టెన్షన్గా. పక్కనే ఉన్న అతని ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ అయిన జ్ఞానేష్ అతన్ని కూల్ చేస్తూ, నువ్వేం కంగారుపడకు సుధీర్, ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను కనుక్కుంటాను. ఆ వీరేష్ గాడు ఇంకా మన చేతిలోనే, మన కంట్రోల్లోనే ఉన్నాడు కదా. వాడికి గతం ఇంకా గుర్తురాలేదు కాబట్టి మనకు వాడి నుంచి ఎలాంటి ప్రమాదం లేదు అన్నాడు నమ్మకంగా. అయినా సరే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో నాకేదో డౌట్గా ఉందిరా అన్నాడు సుధీర్. అది నేను చూసుకుంటానులే కాని నీకొక గుడ్ న్యూస్. నీ కొడుకు నాగేష్ మళ్లీ తన కాళ్లమీద తాను నడవడానికి ఒక డాక్టర్ దొరికాడు. ఆ డాక్టర్ ఇండియాలో ఉంటాడట. మనం ఇండియాకి వెళ్తే వాడికి ట్రీట్మెంట్ చేయించొచ్చు. ఇంతకు ముందులాగే వాడు మళ్లీ నడుస్తాడు అని చెప్పాడు జ్ఞానేష్. ఆ మాట వినగానే సుధీర్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అవునా, ఇది నిజంగా చాలా మంచి విషయం జ్ఞానేష్, చాలా థాంక్స్ రా అన్నాడు సంతోషంగా. కాని వెంటనే అతని ముఖం సీరియస్గా మారింది. అలాగే ఆ మానస, సావిత్రి కూడా నాకు ఫోన్ చేసి చాలా రోజులైపోయింది. వాళ్ళకి ఏమవుతోందో అర్థం కావట్లేదు. ఆ వీరేష్ గాడు కూడా సరైన అప్డేట్స్ ఇవ్వట్లేదు. మనం ఎలాగైనా అర్జెంటుగా ఇండియా వెళ్లాల్సిందే అన్నాడు. అయితే నేను వెంటనే ఇండియాకి టికెట్స్ బుక్ చేస్తాను, ఓకేనా అన్నాడు జ్ఞానేష్. సరే, తొందరగా బుక్ చెయ్యి. అలాగే మన కంపెనీల మీద కూడా కొంచెం కన్నేసుంచు. ఆ మాఫియా కుర్చీలో కూర్చున్న బాస్ మనమీదే టార్గెట్ చేసినట్టున్నాడు. వాడితో ఎన్నిసార్లు మీటింగ్కి ట్రై చేసినా కుదరట్లేదు. కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు వాడు అని చాలా కోపంగా అన్నాడు సుధీర్. అదేంట్రా, వాడికి మనం ఇల్లీగల్గానే అయినా సరే కమిషన్లు బాగానే ఇస్తున్నాం కదా, వాడెందుకు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నట్టు అని అన్నాడు జ్ఞానేష్. అదేరా నాకు అర్థం కావట్లేదు అన్నాడు సుధీర్ తలపట్టుకుని. అప్పుడు జ్ఞానేష్, సరేలేలే కాని ఆ విశ్వేశ్వర్రావు, ఆనంది నీకు గుర్తున్నారా అని అడిగాడు. ఆ పేర్లు వినగానే సుధీర్ కళ్లలో పగ రగిల్లింది. వాళ్లన్నెందుకు మర్చిపోతాను? వాళ్లని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్నాను, కానీ కుదర్లేదు. అయితే వాళ్ల ప్రాణ స్నేహితురాలైన ఆ సుకన్య కుటుంబాన్ని ఈ సావిత్రి సపోర్టుతో మొత్తం నాశనం చేశాను కదా. ఇప్పుడు కూడా న్యూస్లో చూశాను, ఆ సుకన్య కూతురు అంజలియే ఆ సిద్ధార్థ్గాడి పెళ్ళామంట. వాళ్లు కూడా సంతోషంగా ఉండకూడదు. వాళ్లమీద కూడా ఏదొకటి చేసి వాళ్లను రోడ్డుకి లాగాలి అని కసిగా అన్నాడు సుధీర్. సరే చేద్దాం, మనకెంత పని అది అని చెప్పేసి జ్ఞానేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇటు ఇండియాలో సిద్ధార్థ్ తన క్యాబిన్లో ఫైల్స్ చూసుకుంటుండగా వీరేష్ నుంచి ఫోన్ వచ్చింది. సిద్ధార్థ్, నేనొక డెసిషన్ తీసుకున్నాను. నేను కూడా అంజలితో పాటు ఆఫీస్ బిజినెస్లో జాయిన్ అవుదామనుకుంటున్నాను అన్నాడు వీరేష్. సిద్ధార్థ్ చేతిలోని పెన్ ఆపి తనదయిన అత్యంత శీతలమైన గొంతుతో, ఎందుకు? నీ మేనకోడలు బాగా కష్టపడిపోతోందనా అని కోల్డ్గా అడిగారు. అలా ఏం కాదు సిద్ధార్థ్, అంజలితో పాటు ఆ స్వాతి కూడా బిజినెస్లో కొంచెం ఇబ్బంది పడుతోంది కదా, వాళ్లకు తోడుగా నేను కూడా వస్తే తప్పేముంది అన్నాడు వీరేష్. సిద్ధార్థ్ పెదాలపై ఒక చిన్న డేంజరస్ నవ్వు మెరిసింది. అంటే ఇక్కడ ఈ బిజినెస్లో జాయిన్ అయితే
మరి లండన్లో బయట కంట్రీస్లో ఉన్న నీ బిజినెస్లు ఎవరు చూసుకుంటారు? అవన్నీ మేనేజ్ చేయగలవా? అదీకాక ఇంకో విషయం, ఆ సుధీర్ కపూర్ గాడి సామ్రాజ్యాన్ని నేను ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నాను. వాడిప్పుడు ప్రాణాలు పోతున్నట్టు గిలిగిలా కొట్టుకుంటున్నాడు. వాడు ఎలాగైనా ఇండియా వస్తాడు. వాడు వచ్చిన తర్వాత నిన్నిలా నార్మల్గా చూస్తే మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందుకని నువ్విప్పుడు కాదు, వాళ్లని పట్టుకున్నాక నువ్వు బిజినెస్లో జాయిన్ అవ్వు అని ముక్తసరిగా, కాని ఎవరూ ఎదిరించలేనంత కమాండింగ్గా చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చెప్పిన లాజిక్ కరెక్టే అనిపించింది వీరేష్కి. నువ్వు చెప్పేది కరెక్టే సిద్ధార్థ్, సరే అలాగే చేద్దాం అని ఫోన్ పెట్టేశాడు. మళ్లీ విదేశాల్లో సుధీర్ కపూర్ నేరుగా తన కొడుకు నాగేష్ ఉన్న రూంలోకి వెళ్లాడు. వీల్చైర్లో కూర్చుని ఉన్న కొడుకుని చూడగానే ఆనందంగా వెళ్ళి హత్తుకున్నాడు. ఏంటి నాన్నా, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు అన్నడిగాడు నాగేష్. చాలా పెద్ద గుడ్ న్యూస్ రా. నీకు ఒక బెస్ట్ డాక్టర్ దొరికాడు. ఆ డాక్టర్ గనక నీకు ఆపరేషన్ చేస్తే నువ్వీ వీల్చైర్లోంచి లేచి మళ్లీ పాత నాగేష్లాగా తిరగగలవు అని చెప్పాడు సుధీర్. అది వినగానే నాగేష్ కళ్ళలో విపరీతమైన ఆనందం కనిపించింది. నిజమా నాన్నా? అయితే ఆ డాక్టర్ ఎక్కడు ఉన్నాడు అని అడిగాడు ఎగ్జైట్ అవుతూ. ఇండియాలో ఉన్నాడట్రా. మనం ఇండియా వెళ్ళాలి. ఎలాగూ ఆ మానసని, సావిత్రిని కూడా చూసి చాలా రోజులైంది. ఆ వీరేష్ గాడు కూడా మనకి సరైన అప్డేట్స్ ఇవ్వట్లేదు. మన కంపెనీలు కూడా కొంచెం డౌన్ అవుతున్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి అన్నీ సెక్ చేసి రావాలి అన్నాడు సుధీర్. సరే నాన్న, వెంటనే ఇండియా వెళ్దాం అన్నాడు నాగేష్ కసిగా. అలా తండ్రి కొడుకులిద్దరూ తమ మరణాన్ని తామే వెతుక్కుంటూ ఇండియాకి బయలుదేరారు. సుధీర్ కపూర్ ఇండియా రావటం కోసం సిద్ధార్థ్ వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. వాళ్లని కిడ్నాప్ చేయటానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం రాలేదు. సుధీర్ కపూర్ వాళ్ల కొడుకు ట్రీట్మెంట్ కోసం వాళ్లంతట వాళ్లే ఇండియాకు వచ్చారు. వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఇదంతా నడిపిస్తోంది సిద్ధార్థ్ అని. ఇండియాలో అడుగుపెట్టగానే సుధీర్ కపూర్, జ్ఞానేష్, నాగేష్ ముగ్గుర్ని సిద్ధార్థ్ మనుషులు పట్టుకుని డైరెక్ట్గా ఒక దట్టమైన అడవిలోకి తీసుకువచ్చారు. ఆ అడవి మొత్తాన్ని సిద్ధార్థ్ తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. అందులోనే ఒక పెద్ద అండర్గ్రౌండ్ జైలు, కోర్టు అన్నీ ఉంటాయి. తనని ఎదిరించిన వాళ్లను, మోసం చేసిన వాళ్లను ఆ చీకటి సెల్స్లో బంధించి వాళ్లు చచ్చే వరకు విపరీతమైన టార్చర్ చూపిస్తాడు. అదే సిద్ధార్థ్ న్యాయం. ఇప్పుడు ఆ సుధీర్ కపూర్ గ్యాంగ్ని కూడా ఆ చీకటి సెల్కే తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఆదిత్య శర్మ, వీరేష్, విశ్వేశ్వర్రావు, రాకేష్ కూడా ఉన్నారు. విశ్వేశ్వర్రావు కంగారుగా, నువ్వాళ్లని ఇండియా రప్పించావు సరే, కాని వాళ్లనిక్కడ ఎలా కిడ్నాప్ చేస్తావు? ఇదంతా చాలా రిస్క్ కదా అని అడిగాడు. సిద్ధార్థ్ కళ్ళలో విపరీతమైన కసి కనిపిస్తోంది. ఎందుకు నాన్న అంత కంగారు పడతారు? కేవలం 10 నిమిషాల్లో వాళ్లు మన ముందు ఉంటారు. వాళ్లని ఎలా హింసించాలో అలా హింసిస్తాను. నా భార్య జీవితాన్ని నాశనం చేయాలని చూశారు వాళ్ళు. వాళ్లవల్లే కదా ఆ రోజు సుకన్య ఆంటీ చనిపోయింది. వాళ్లన్ని నేను ఊరికే వదిలిపెట్టను అన్నాడు పళ్ళు బిగుస్తూ. అంజలి పడిన బాధలు, ఆమె తండ్రి ప్రేమకు నోచుకోలేకపడిన నరకం గుర్తుకొచ్చి సిద్ధార్థ్ రగిలిపోతున్నాడు. అప్పుడే వరుణ్ అక్కడికి వచ్చి, సార్, వాళ్ళని తీసుకువచ్చారు అని చెప్పాడు. నేను వస్తున్నాను అని తనదైన కోల్డ్ స్టైల్లో నడుచుకుంటూ ఆ చీకటి గదిలోకి వెళ్లాడు సిద్ధార్థ్. అక్కడ సుధీర్ కపూర్కి కట్లు కట్టి ఉన్నాయి. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకిలా తీసుకువచ్చావు? మేమెవరమో నీకు తెలుసా అని కోపంగా అరుస్తున్నాడు సుధీర్. అక్కడే ఉన్న జ్ఞానేష్ మాత్రం సిద్ధార్థ్ ముఖం చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సుధీర్, ఆగు! ఇతనే సిద్ధార్థ్ మిశ్రా. ఎవరినైతే మనం టార్గెట్ చేద్దామనుకున్నామో ఇప్పుడు అదే సిద్ధార్థ్కి మనం టార్గెట్ అయ్యాము అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు జ్ఞానేష్. అది విన్న నాగేష్ కూడా భయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఇప్పటిదాకా నాగేష్ కేవలం అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, బెదిరించాడు. కాని ఇప్పుడు ఒక అసలైన మృగం ముందు తను బందీ అయ్యానని వాడికర్థమైంది. సిద్ధార్థ్ చేతులు కట్టుకుని సుధీర్ దగ్గరికి వచ్చి, నీ కొడుకు నాగేష్ ఇక్కడే ఉన్నాడు. మరి నీ కూతురు మానస కూడా నా దగ్గరే ఉంది అన్న విషయం నీకు తెలుసా అని
అత్యంత శీతలంగా అడిగాడు. నా కూతురు నీ దగ్గర ఉందా అని సుధీర్ కపూర్ షాక్తో అడుగుతుండగానే అక్కడికి వీరేష్ వచ్చాడు. సుధీర్ అతన్ని చూడగానే వీరేష్ అన్నాడు. అవును సుధీర్, వీరేష్ని. నా మీద యాక్సిడెంట్ చేయించి నన్ను మీ దగ్గరే బందీగా ఉంచుకున్నారు కదా, ఎప్పటివరకు నా గతం దాగొచ్చననుకున్నారు? అసలు నిజం ఎప్పటికైనా బయటికి వస్తుందనని మీకు తెలీదా అని కోపంగా అరుస్తూ సుధీర్ కపూర్ని కాలుతో గట్టిగా తన్నాడు వీరేష్. నా కన్నతండ్రిని చంపి నన్నే నా కుటుంబానికి వ్యతిరేకంగా యూజ్ చేసుకుందామనుకున్నారా అని ఆక్రోశించాడు. విశ్వేశ్వర్రావు, రాకేష్ మాత్రం వాళ్ల ముందుకు రాలేదు. అప్పుడు సిద్ధార్థ్ చాలా కోల్డ్గా, నీకు ఒక న్యూస్ చూపిద్దామనుకుంటున్నాను, అది నీకు బాగా నచ్చుతుంది అంటూ ఒక టీవీ ఆన్ చేశాడు. ఆ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. చనిపోయాడనుకున్న సుధీర్ కపూర్ బతికే ఉన్నాడని, అతను ఇల్లీగల్గా చాలా ఫ్రాడ్ వర్క్స్ చేస్తున్నాడని తెలిసింది. కానీ ఈరోజు ఉదయం అతను ప్రయాణిస్తున్న ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఆ ఫ్లైట్లోనే సుధీర్ కపూర్, అతని కొడుకు నాగేష్ ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఆ ఫ్లైట్లో ఎవరూ ప్రాణాలతో మిగలలేదు. ఆ న్యూస్ వినగానే సుధీర్ కపూర్కి ప్రాణం పోయినంత పనైంది. వాడికి వణుకు పుట్టుకొచ్చింది. ఏంటిది? నువ్వేం చేస్తున్నావ్? ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు, నువ్విలా చేయకూడదు అని గట్టిగా అరిచాడు. కాని సిద్ధార్థ్ కళ్లలో ఎలాంటి జాలి లేదు. ఇంకా ఉంది చూడు, నువ్వు కట్టుకున్న సామ్రాజ్యం ఎలా కూలిపోతోందో అని మరో న్యూస్ చూపించాడు. సుధీర్ కపూర్కి ఉన్న ఇల్లీగల్ ఆస్తులన్నీ గవర్నమెంట్ సీజ్ చేసింది అని న్యూస్ వస్తోంది. అవి వింటున్న సుధీర్ కపూర్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒకే దెబ్బతో వాడి ఐడెంటిటీ, వాడి ఆస్తులు, వాడి ఉనికి మొత్తం లాగేసుకున్నాడు సిద్ధార్థ్. నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండి కుమిలి కుమిలి ఏడవాలి. నిన్ను ఇంత సులువుగా వదిలేస్తానని అనుకుంటున్నావేమో. నీకు కుక్క కన్నా హీనమైన చావునిస్తాను నేను అని కోల్డ్గా వార్నింగ్ ఇచ్చి, తనదైన స్టైల్లో వాడికి భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చి ఆ రూంలో నుంచి బయటికి వచ్చేశాడు సిద్ధార్థ్. అప్పుడు ఆదిత్య శర్మ సుధీర్ దగ్గరికి వచ్చి, నీవల్లే నా చెల్లి సుకన్య చనిపోయిందిరా అని కసిగా అన్నాడు. వీరేష్ కూడా, నువ్వే కదరా మా నాన్నని చంపావు, నీచుడా, నీవల్లే నా మేనకోడల అంజలి నరకంలాంటి లైఫ్ బతికింది అని వాడిని అసహ్యించుకుంటూ అక్కడ్నించి వచ్చేశాడు. కాని సుధీర్ కపూర్ మాత్రం, ప్లీజ్ నన్ను వదిలే, కావాలంటే నా ఆస్తంతా తీసుకో అని ప్రాణభయంతో అరుస్తూనే ఉన్నాడు. కాని ఆ అరణ్యంలో వాడి అరుపులు వినేవాళ్లు ఎవరూ లేరు. వాడు, వాడి కొడుకు నాగేష్ ఇద్దరూ ఆ చీకటి గదిలో భయంతో వణికిపోతూ కుప్పకూలిపోయారు. ఇదిలా ఉండగా అంజలికి అప్పటికే 6 నెలల ప్రెగ్నెన్సీ. మరోవైపు ఆ మానస దగ్గరికి వెళ్లడం అనవసరం అనుకున్న వీరేష్ వాళ్ల బాడీగార్డ్స్కి ఆమెనప్పజెప్పేశాడు. కాని దాని మాయలో పడి ఏమైనా చేశారంటే తర్వాత మీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చాడు. కాని ఆ మానస మీద నమ్మకం లేక దాన్ని ప్రతిరోజూ హింసించాలన్న ఉద్దేశంతో దారుణంగా దాని నాలుక కట్ చేయించాడు. ఇప్పుడు దాని దగ్గర ఫోన్ లేదు, ఎవరికీ చెప్పుకోలేదు, అక్కడే పడి ఉంది. దాని బ్రతుకును నరకం చేశాడు వీరేష్. ఇంకా సావిత్రి విషయానికి వస్తే, రోజు మొత్తం అక్కడ కష్టపడి పనిచెయ్యాలి. ఒకవేళ చేయకపోతే నరకయాతన అనుభవించాల్సిందే. ఆ సుధీర్ కపూర్, వాడి కొడుకు, పార్ట్నర్ అందరూ ఆ ఫామ్ హౌస్లో ప్రతిరోజూ నరకం చూస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆదిత్య శర్మ నేరుగా రాకేష్, స్వాతి తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాకేష్, నా తమ్ముడు వీరేష్కి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను అని సూటిగా అడిగాడు. రాకేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వీరేష్కా అని ఆశ్చర్యపోయాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన స్వాతి ఆ మాట విని సిగ్గుతో ముసిముసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కూతురి కళ్ళలోని ఆనందం చూసిన రాకేష్కి అర్థమైపోయింది, తన కూతురికి ఈ పెళ్లి ఇష్టమేనని. ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ కదా, దాదాపు 18 ఏళ్ల తేడా ఉంది. అయినా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా,
వీరేష్ మన కళ్ల ముందే పెరిగినవాడు, మంచివాడు అని మనసులో అనుకున్నాడు. నాకేం ప్రాబ్లం లేదు ఆదిత్య అని రాకేష్ చెప్పగానే ఆదిత్య శర్మ హ్యాపీగా థ్యాంక్స్ రాకేష్ అని చేతులు పట్టుకున్నాడు. అయితే మనం తొందరగా పెళ్లి చేసేద్దాం. ఈ విషయం తెలిసిన తర్వాత విశ్వేశ్వరరావు, ఆనంది చాలా షాక్ అయ్యారు. అంజలి కూడా ఆశ్చర్యపోయింది. కాని ఆ రోజే ఆదిత్య శర్మ చాలా రోజుల తర్వాత తన మేనకోడలు అంజలిని కలవటానికి వచ్చాడు. ఆయనతో పాటు వీరేష్ కూడా వచ్చాడు. ఆదిత్యను చూడగానే అంజలి కళ్లలో నీళ్లాగలేదు. పరువెత్తుకు వెళ్ళి ఆయన్ని గట్టిగాటిగా హగ్ చేసుకుంది. మావయ్యా, నువ్వు బతికే ఉన్నావా? వాళ్ళు నన్ను చాలా ఏడిపించారు మావయ్యా అని చిన్నపిల్లలా ఎక్కి ఎక్కి ఏడ్చింది. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు బతికి ఉంటే నా దగ్గరికి ఎందుకు రాలాలేదు అని ఏడుస్తూనే అడిగింది. అప్పుడే వెనకనుంచి వీరేష్ వచ్చి, అంజలి, నేను కూడా నీకు మావయ్యనే అవుతాను తెలుసా అని సరదాగా అడిగాడు. అంజలి కన్నీళ్లు తుడుచుకుని అమాయకంగా, నేను నిన్ను మావయ్య అని ఎందుకు పిలవాలి? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ స్వాతిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, నేను నిన్ను మావయ్య అని ఎలా పిలుస్తాను అని అడిగింది. ఆ అమాయకత్వానికి ఆదిత్య శర్మకి నవ్వొచ్చింది. కాని అక్కడే ఉన్న సిద్ధార్థ్కి మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. ఇంత కష్టపడి నేను దీనికి బిజినెస్ నేర్పించాను, కోళ్లుగా ఉండటం నేర్పాను, కాని ఒక్కటి కూడా అమలు చేయదేంటిది అని మనసులో అనుకున్నాడు. అయినా పర్వాలేదులే, నేను మిమ్మల్ని మావయ్య అనే పిలుస్తాను అని చెప్పేసి వీరేష్ని కూడా ఆత్మీయంగా హగ్ చేసుకుంది అంజలి. అలా చాలా సంతోషంగా ఆ రోజు గడిచిపోయింది. తర్వాత వీరేష్, స్వాతిల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఆ దట్టమైన అడవిలో ఉన్న సిద్ధార్థ్ అండర్గ్రౌండ్ జైలు నిజమైన నరకానికి కేరాఫ్ అడ్రస్లా ఉంది. ఒకప్పుడు కోట్ల ఆస్తులకు అధిపతులుగా కాలు కింద పెట్టకుండా బతికిన సుధీర్ కపూర్, వాడి కొడుకు నాగేష్ ఇప్పుడు మండుటెండలో పెద్ద పెద్ద సుత్తులు పట్టుకుని రాళ్లు పగలగొడుతున్నారు. అలసిపోయి ఒక క్షణం ఆగి, రేయ్, నేనెవరో తెలుసా మీకు? నన్నే రాళ్లు కొట్టమంటారా అని సుధీర్ కపూర్ గట్టిగా అరవబోయాడు. అంతే, పక్కనే ఉన్న బాడీగార్డ్స్లో ఒకడు వచ్చి సుధీర్ కడుపులో బూటుపులో బూటుకాలుతో గట్టిగా ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకి సుధీర్ ఎగిరిపడి రక్తం కక్కుకున్నాడు. నువ్వెవడవైతే మాకేంట్రా? ఇక్కడ మా బాస్ సిద్ధార్థ్ సార్ దే రూల్. సైలెంట్గా ఎంటగా రాయి పగలగొట్టు, లేకపోతే నీ తలకాయ పగులుద్ది అని వార్నింగ్ ఇచ్చాడు ఆ గార్డ్. వాళ్లకి తానెవరో అనవసరం, అక్కడ కేవలం సిద్ధార్థ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆ దెబ్బకి భయపడిపోయిన సుధీర్, నాగేష్ ఇద్దరూ చచ్చినట్టు మళ్లీ రాళ్లు కొట్టడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే అక్కడికి సిద్ధార్థ్, ఆదిత్య శర్మ, వీరేష్లతో పాటు విశ్వేశ్వరరావు కూడా వచ్చాడు. వాళ్లను చూడగానే గార్డ్స్ అందరూ భయంగా తలలు దించుకుని వెనక్కి తగ్గారు. రాళ్లు కొడుతున్న సుధీర్ కపూర్ తల పైకెత్తి చూశాడు. ఎదురుగా విశ్వేశ్వరరావుని చూడగానే వాడిలోని పాత కసి, పగ మళ్లీ బయటికొచ్చాయి. విశ్వేశ్వరా, చూసి ఆనందిస్తున్నావా? నేనిక్కరిలా నరకం అనుభవిస్తుంటే నీ కొడుకుని అడ్డం పెట్టుకుని ఇదంతా నువ్వే చేయిస్తున్నావా? నా మీద పగతో నీ కొడుకుతో కలిసి ఈ ప్లాన్ అంతా నువ్వే గీసావా అని చాలా కోపంగా అరిచాడు సుధీర్. ఆ మాటలకి విశ్వేశ్వరరావుకి విపరీతమైన కోపం వచ్చింది. వేగంగా ముందుకు వెళ్ళి సుధీర్ కపూర్ చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకి సుధీర్ కింద పడిపోయాడు. నేనెందుకురా నీమీద ఇవన్నీ చేయిస్తాను? నువ్వు ఎంత నీచుడివో నాకు తెలుసు. కాని నువ్వు ఏనాడో ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయావనే నేననుకున్నాను. నువ్వు ఇంకా బతికే ఉండి ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావని, ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నావని నాకసలు తెలీదు అని కోపంగా అన్నాడు విశ్వేశ్వరరావు. కిందపడ్డ సుధీర్ వైపు అసహ్యంగా చూస్తూ, నీకు నీ కూతురు మానసం మీద కూడా కనీస ప్రేమలేదురా. ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి చూడు. నీ కళ్ల ముందే వాడెలా కుక్కలా రాళ్లు కొడుతున్నాడో చూడు. నువ్వు చేసిన పాపాల వల్లే కదరా వాడిలా తగలడ్డాడు. మంచిదారిలో బతకమని నేను నీకప్పుడే చెప్పాను, విన్నావా? లేదు. అందుకే ఇప్పుడీ నరకం అనుభవిస్తున్నావు అన్నాడు సూటిగా. సుధీర్ కపూర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన కొడుకుతో ఇదంతా చేయించింది విశ్వేశ్వరరావు కాదు,
కేవలం సిద్ధార్థ్ మాత్రమే అని వాడికి క్లియర్గా అర్థమైపోయింది. నెమ్మదిగా తల తిప్పి విశ్వేశ్వర్రావు పక్కనే నిలబడ్డ సిద్ధార్థ్ వంక చూశాడు సుధీర్ కపూర్. సిద్ధార్థ్ 2 చేతులు జేబులో పెట్టుకుని అత్యంత శీతలంగా ఒక మృత్యుదేవతలా వాడివైపే చూస్తున్నాడు. ఆ కళ్లలో ఎలాంటి చలనం లేదు, కేవలం మరణం మాత్రమే కనిపిస్తోంది. అప్పటిదాకా ఎగిరిపడిన సుధీర్కి తనకు ఎదురుగా ఉన్నది మనిషి కాదు, ఒక కోల్డ్ బ్లడెడ్ మాన్స్టర్ అని మరోసారి గుర్తొచ్చింది. ఇక జీవితంలో తను, తన కొడుకు ఈ నరకంలోంచి బయటపడలేరని ఫిక్స్ అయిపోయాడు. భయంతో ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం లేక చచ్చినట్టు తల దించేసుకుని మళ్లీ సుత్తి పట్టుకున్నాడు. అలా తన శత్రువులకి జీవితంలో చావు కన్నా భయంకరమైన నరకాన్ని పరిచయం చేశాడు సిద్ధార్థ్. ఆ తర్వాత సిద్ధార్థ్, వీరేష్, ఆదిత్యశర్మ, ఆనంది, విశ్వేశ్వర్రావు, శరణ్య, రాకేష్ అందరూ కలిసి నేరుగా రాఘవరావు ఇంటికి వెళ్లారు. యాక్చువల్గా రాఘవరావుకి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఒక తండ్రిగా అతని హెల్త్ని దృష్టిలో పెట్టుకుని అంజలికిచ్చిన మాట కోసం విశ్వేశ్వర్రావు ఎంతో ప్రేమతో ఆ ఆపరేషన్ చేయించాడు. ఆ ఆపరేషన్ చేయించాక అంజలి భద్రతను మనసులో ఉంచుకుని ఆ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. రాఘవరావు ఇంట్లో పనులు చేయటానికి 3 మనుషుల్ని, చుట్టూ కాపలాగా 10 మంది నమ్మకమైన బాడీగార్డ్స్ని పెట్టించాడు. కాని అంజలిని మాత్రం ఆ ఇంటి నీడకు కూడా రానివ్వలేదు. వాళ్లందరూ ఒకేసారి తన ఇంటి ముందుకు రావడం చూసి రాఘవరావు కంగారుగా బయటికి వచ్చాడు. అందరి ముఖాల్లోనూ తీవ్రమైన కోపం, పగ కనిపిస్తున్నాయి. రాఘవరావు కళ్ళు మాత్రం వాళ్ల వెనుక తన కూతురు అంజలి ఏమైనా వచ్చిందేమోనని ఆశగా వెతికాయి. కాని అక్కడ అంజలి లేదు. ఏంటి, అందరూ ఒక్కసారిగా ఇలా వచ్చారు అని రాఘవరావు తడబడుతూ అడిగాడు. ఆనంది అతనివైపు అసహ్యంగా చూస్తూ, నువ్వస్సలు ఎలా ఉన్నావో కళ్ళారా చూద్దామని వచ్చాను రాఘవరావు అంది కరకుగా. రాఘవరావు చేతులు జోడించి, ఆనంది, నేను నిజంగా సుకన్యను ప్రాణంగా ప్రేమించాను. నేను ఏ అబద్ధం చెప్పడం లేదు, నన్ను నమ్ము అని ఆవేదనగా అన్నాడు. ప్రేమించావా? అందుకనేనా అప్పట్లో మా సుకన్య ఆస్తిని కొంచెం కొంచెంగా నీ పేరు మీద రాసుకున్నావు అని నిలదీసింది ఆనంది. లేదు, మీరు పొరపడుతున్నారు. ఆ ఆస్తి ఏదీ నేను నా పేరు మీద రాసుకోలేదు, నాకా ఉద్దేశమే లేదు అని రాఘవరావు కంగారుగా చెప్పాడు. అవునులే, నీకెలా తెలుస్తుంది? అంతా వెనుక ఉండి నడిపించింది నీ మొదటి భార్య సావిత్రి కదా. అయినా నేనిక్కడికి వచ్చింది నీకోసం ఇంకో నిజం చెప్పడానికి. నువ్వు ఎంతో ఇష్టంగా, ప్రాణంగా పెంచుకున్నావు కదా నీ పెద్ద కూతురు మానసని. ఆ మానస అసలు నీకు పుట్టలేదు. అది సావిత్రికి, సుధీర్ కపూర్కి పుట్టిన పాపం అని ఘాటుగా అంది ఆనంది. ఆ మాట వినగానే రాఘవరావు తలమీద పిడుగుపడినంత పనయింది. షాక్లోకి వెళ్ళిపోయి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మానస నా కూతురు కాదా అని పిచ్చివాడిలా అరిచాడు. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ ఒక అడుగు ముందుకు వేశాడు. తన కోటు జేబులోంచి DNA రిపోర్ట్ ఫైల్ని బయటికి తీసి అత్యంత శీతలంగా, కోల్డ్గా రాఘవరావు మొహం మీద విసిరికొట్టాడు. ఆ ఫైల్ కింద పడబోతుంటే రాఘవరావు వణుకుతున్న చేతులతో అందుకుని ఓపెన్ చేసి చూశాడు. అందులో మానస తండ్రి రాఘవరావు కాదు, సుధీర్ కపూర్ అని చాలా క్లియర్గా రాసి ఉంది. అది చూడగానే రాఘవరావు కాళ్ళు, చేతులు ప్రాణం లేనట్టయిపోయి అక్కడే కింద కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అతని కళ్ల ముందు గతం మొత్తం కదిలింది. మానస తన కళ్ల ముందు ఎన్ని నాటకాలాడింది, దానికి వత్తాసు పలుకుతూ ఆ సావిత్రి ఎంతలా కుట్రలు చేసింది. ఆ తల్లి కూతుళ్ళు ఆడిన ప్రతి దారుణమైన నాటకాన్ని, చేసిన తప్పులన్నింటినీ అమాయకురాలైన అంజలి మీదైద ఎలా నెట్టేసి హింసించారో గుర్తుకొచ్చి రాఘవరావు కళ్లలోంచి నీళ్లు ధారలుగా కారిపోయాయి. ఆనంది అంతటితో ఆగకుండా మరింత కోపంతో రగిలిపోతూ, నీలాంటివాడివల్ల, నీ భార్య చేసిన కుట్రల వల్లే మా పరమేశ్ శర్మ అంకుల్ చనిపోయారు. ప్రశాంతంగా ఉండాల్సిన మా కుటుంబాల్లో ఇంత నరకం నింపారు అని అరిచింది.
పక్కనే ఉన్న ఆదిత్యశర్మ ముందుకు వచ్చి, నీవల్లే, కేవలం నీవల్లే నేను నా చెల్లికంతలా మొత్తుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవద్దని బ్రతిమాలాను. కాని నా మాట వినకుండా నిన్ను చేసుకుని ఈరోజు నా చెల్లి సుకన్య ప్రాణాల్నే కోల్పోయింది అన్నాడు పగతో రగిలిపోతూ. చనిపోయాడనుకున్న ఆదిత్యశర్మ తన కళ్లముందే బతికి ఉండడం చూడటం రాఘవరావుకి మరో పెద్ద షాకిచ్చింది. అప్పుడు సిద్ధార్థ్ తన జేబులో చేతులు పెట్టుకుని రాఘవరావు వైపు కత్తిలాంటి చూపులు చూస్తూ చాలా కోపంగా కరకుగా అన్నాడు, ఇంకెప్పుడూ నువ్వు మా ఇంటివైపు రాకూడదు. నా భార్యకి ఫోన్ చేయటానికి కూడా ప్రయత్నించకు. నీవల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని నేను డిసైడ్ అయ్యాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. రాఘవరావు ఏడుస్తూ సిద్ధార్థ్ కాళ్ళు పట్టుకోబోయాడు. ప్లీజ్ సిద్ధార్థ్, నాకు ఉన్నది అదొక్కటేరా. నా కూతుర్ని నా నుంచి దూరం చెయ్యొద్దు. నేను చాలా మారాను. నేనేమీ కావాలని చెయ్యలేదు సిద్ధార్థ్, నన్ను క్షమించు అని దీనంగా బ్రతిమిలాడాడు. అది చూడగానే ఆనందికి మరింత పూనకం వచ్చినట్టు అయింది. కన్నకూతుర్ని నువ్వంత దారుణంగా కొట్టినప్పుడు ఆ పిల్ల అనుభవించిన బాధ ఎలాంటిదో నాకు తెలియదు అనుకున్నావా రాఘవరావు? నువ్వు చేసిన పాపాలు కళ్లముందే ఉన్నా అప్పుడు నేను నీ దగ్గర్నుంచి నా కోడల్ని తీసుకురాలేకపోయాను. ఆ బాధ నాకూ తెలుసు అని గట్టిగా అరిచింది. ఆ తర్వాత సిద్ధార్థ్ వైపు తిరిగి, ఇంక మనమిక్కడ ఉండాల్సిన అవసరం లేదురా, పదండి వెళ్ళిపోదాం అని చెప్పింది. అందరూ రాఘవరావుని ఆ నరకంలో, అతన్ని తప్పుల తాలూకు పశ్చాత్తాపంలో వదిలేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వాళ్లందరూ వెళ్ళిపోయిన తర్వాత రాఘవరావు ఆ ఖాళీ ఇంట్లో పూర్తిగా కుప్పకూలిపోయి గుండె పగిలేలా ఏడవడం స్టార్ట్ చేశాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను సుకన్య. కన్నకూతుర్ని గుర్తుపట్టలేకపోయిన నన్ను నువ్వైనా క్షమిస్తావా? నా కూతురు నన్ను అసలు రావద్దని చెప్పేసింది సుకన్య. నేను పాపాత్ముణ్ణి అంటూ తలబాదుకుంటూ పూర్తిగా ఏడుస్తూ అలా ఉండిపోయాడు. కాలం వేగంగా గడిచిపోయింది. మరోవైపు అంజలికి 9 నెలలు నిండిపోయాయి. అందరూ ఆ ఎస్టేట్లో చాలా సంతోషంగా కలిసి ఉంటున్నారు. వీరేష్, స్వాతి తమ హనీమూన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేశారు. వీరేష్ కూడా ఇప్పుడందరితో చాలా సరదాగా కలిసిపోతున్నాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న ముసలావిడి ఎవరో కాదు, ఆ రోజు అంజలి కళ్ళు తిరిగి కింద పడిపోతే కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆవిడే. ఆమెకు వీరేష్కి ఎలా పరిచయమంటే, వీరేష్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అప్పుడు పరమేశ్ శర్మగారు వీరేష్ను పెంచటం కోసం ఆవిడను ఆయాగా పనిలో పెట్టుకున్నారు. అప్పటినుంచి ఆవిడే వీరేష్కి అన్నీ అయి పెంచింది. ఇప్పుడా ఇంట్లో సిద్ధార్థ్ వాళ్ళ తాతయ్య సోమేశ్వరరావు, నానమ్మ అన్నపూర్ణాదేవి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ అంజలిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఒకరోజు అంజలి సోఫాలో నీరసంగా కూర్చుని, అమ్మమ్మా, నాకస్సలు ఏమీ తినబుద్ధి కావట్లేదు. వీళ్ళేమో అది తిను ఇది తిను అని విసిగిస్తున్నారు. నాకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా ఆయాసంగా ఉంటుంది అని ముఖం ముడుచుకుని కంప్లైంట్ చేసింది. దానికి అన్నపూర్ణాదేవి ఎంతో ప్రేమగా అంజలి తల నిమురుతూ, అలా అనకూడదు తల్లీ, సరిగ్గా తినకపోతే నీరసం వస్తుంది. నీకు మెట్లు ఎక్కడం కష్టమని సిద్ధార్థ్ నీ రూమ్ కిందకే సెట్ చేశాడు కదా, ఇంకేం భయం లేదులే. అయినా రోజులు దగ్గరకు వచ్చాయి కదా, ఇంక ఇలాగే హెవీగా ఉంటుంది అని నచ్చజెప్పింది. అక్కడే ఉన్న ఆనంది, శరణ్య కూడా దానికి వత్తాసు పలికారు. అవునత్తయ్యా, నేనదే చెప్తున్నాను, కాని ఈ పిల్ల వింటోందా? అన్నీ వాళ్లమ్మ పోలికలు, వాళ్లమ్మ బుద్ధులే వచ్చాయి అని కొంచెం కోపంగా ప్రేమగా అంది ఆనంది. అంజలి చాలా అమాయకంగా ఫేస్ పెట్టి, మా అమ్మ కూడా ఇలాగే ఉండేదా అత్తయ్యా అని అడిగింది. వెంటనే శరణ్య, అవును, అచ్చం నీలాగే ఉండేది. కాని నువ్వు మీ అమ్మకన్నా మహా అమాయకురాలవి. లేకపోతే మీ నాన్న అంత మోసం చేస్తుంటే మీ అమ్మ కనీసం కనిపెట్టలేకపోయిందా ఏంటి అని అనేసింది. ఆ మాట అనగానే అంజలి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. అది గమనించిన ఆనంది వెంటనే శరణ్యని మందలించి మాట మార్చేసింది. అలాంటి సంతోషకరమైన వాతావరణంలో ఒక్కసారిగా
అంజలికి నొప్పులు మొదలయ్యాయి. ఆమె బాధపడుతుంటే చూసి సిద్ధార్థ్కి ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడూ ఎవరికీ భయపడనివాడు, ఎవర్నీ లెక్క చేయనివాడు అంజలిని అలా చూసేసరికి విపరీతంగా భయపడిపోయాడు. వెంటనే ఆమెని ఎత్తుకుని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు. వెనకాలే ఫ్యామిలీ మొత్తం బయల్దేరింది. డెలివరీ రూమ్ బయట సిద్ధార్థ్ టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతున్నాడు. లోపల నుంచి అంజలి నొప్పితో అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు వినగానే వాడి గుండె తరుక్కుపోయింది. ఇంక తట్టుకోలేక ఎవరి మాట వినకుండా నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. అది చూసిన ఆనంది, సిద్ధూ ఆగు, లోపలికి వెళ్ళకూడుదురా అని ఎంత ఆపాలని ట్రై చేసినా సిద్ధార్థ్ వినలేదు. లోపలికి వెళ్ళగానే డాక్టర్ల మీద అరిచాడు. ఏం చేస్తున్నారు మీరసలు? నా భార్య అంత నొప్పిగా అరుస్తుంటే దానికి పెయిన్ కిల్లర్ గాని ఇంకేదైనా గాని ఇచ్చి ఆ పెయిన్ తగ్గించొచ్చు కదా అని అత్యంత శీతలంగా కోపంగా అరిచాడు. ఆ కమాండింగ్ వాయిస్కి అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ ఒక్కసారిగా వణికిపోయారు. సారీ సార్, మేము ట్రై చేస్తున్నాము అని భయంతో చెప్పారు. సిద్ధార్థ్ వెంటనే వెళ్ళి అంజలి పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులు గట్టిగా పట్టుకుని ఆమె నుదుటిమీద చెమటను తుడుస్తూ, బంగారం, కొంచెం ఓపిక పట్టురా నాన్న, బేబీ వచ్చేస్తది, ఏమీ కాదు. నా లిటిల్ ర్యాబిట్, నాకోసం ఇంకో చిన్న ర్యాబిట్ని తీసుకురావాలి కదా అని తన ప్రాణమంతా ధారపోసినంత ప్రేమగా పిచ్చిగా కిస్ చేస్తూ ఆమెకు ధైర్యం చెప్తున్నాడు. అది చూసి ఆ డాక్టర్లకి ఒక పక్క భయంతో చెమటలు పడుతున్నా, ఇంత కోల్డ్గా రాక్షసుడిలా అరిచిన ఇతనిలో ఒక భార్యని ఇంతలా ప్రేమించే స్వీట్ హస్బెండ్ కూడా ఉన్నాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఎలాగోలా ఫైనల్గా బేబీ బయటికి వచ్చింది. కంగ్రాట్స్ సార్, బేబీ పుట్టింది అని డాక్టర్స్ ఆనందంగా చెప్పారు. కాని సిద్ధార్థ్ అవేమీ పట్టించుకోలేదు. నా భార్య ఎలా ఉంది అని ఆతృతగా భయంగా అడిగాడు. ఆమెకేమీ కాలేదు సార్, సేఫ్గానే ఉన్నారు అని డాక్టర్ చెప్పగానే అప్పటిదాకా ఆగిపోయిన సిద్ధార్థ్ ప్రాణం మళ్లీ లేచివచ్చింది. అంజలి వంక చూసి, ఓకేనారా, బానే ఉన్నావా అని ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడే డాక్టర్ బేబీని క్లీన్ చేసి తీసుకుని వస్తుంటే అంజలి నీరసంగా చూస్తూ, నా బాబూ అని అడిగింది. సిద్ధార్థ్ వెంటనే జాగ్రత్తగా ఆ బాబును తీసుకుని అంజలికి చూపించి, సరే సరే, ఇదిగో నీ బాబేలే అని మురిపెంగా అన్నాడు. విచిత్రం ఏంటంటే పుట్టింది పాప, బాబా అని సిద్ధార్థ్ అసలు డాక్టర్ని అడగలేదు. వాడికి ఆ క్షణంలో తన భార్య క్షేమంగా ఉండటమే ముఖ్యం. బిడ్డకంటే తన ప్రాణమైన అంజలి సేఫ్గా ఉందా లేదా అన్నదే వాడికి కావాలి. తర్వాత డాక్టర్ ఆ బాబుని తీసుకుని బయట టెన్షన్గా వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. కంగ్రాట్స్ అండి, మగపిల్లాడు పుట్టాడు అని చెప్పింది. ఆనంది ఆనందంతో, ఇంతకీ నా కొడుకు బాబుని చూశాడా లేదా డాక్టర్ అని అడిగింది. దానికి డాక్టర్ నవ్వుతూ, చూశారు, కాని ఆయన దృష్టి మొత్తం తన వైఫ్ మీద, ఆమె హెల్త్ మీదే ఉంది సార్కి, అందుకే మేము బాబుని తీసుకుని బయటికి వచ్చేశాం అని చెప్పింది. అయితే ఒకసారి మా మనవణ్ణి మాకివ్వండి అని ఆనంది చాలా జాగ్రత్తగా మురిపెంగా ఆ బాబుని తన చేతుల్లోకి తీసుకుంది. అంజలి కొంచెం కోలుకున్నాక నెమ్మదిగా సిద్ధార్థ్ వంక చూసి, ఇంతకీ నాకు బాబు పుట్టాడా, పాప పుట్టిందా అని అమాయకంగా అడిగింది. ఆ క్షణం సిద్ధార్థ్కి తను ఏం మర్చిపోయాడో అర్థమైంది. నవ్వుతూ ఆమె తల నిమురుతూ, అయ్యో, ఆ కంగార్లో నేనసలు ఆ విషయమే అడగలేదురా బంగారం, నువ్వు ప్రాణాలతో క్షేమంగా ఉన్నావన్న ఆనందంలో నాకసలు ఏమీ గుర్తురాలేదు అని ఎంతో స్వీట్గా అన్నాడు. సారీ బంగారం, నేనడుగుతానుండు అని చెప్పి అప్పుడే అటుగా వెళ్తున్న నర్స్ని పిలిచి, నా భార్యకి బాబు పుట్టాడా, పాప పుట్టిందా అని అడిగాడు. మీకు బాబు పుట్టాడు సార్ అని చెప్పింది ఆ నర్స్. సిద్ధార్థ్ వెంటనే అంజలి వైపు తిరిగి, అవునట, మనకి బాబే పుట్టాడటట అని ఎంతో ఆనందంగా చెప్పాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ అంజలి చేయి పట్టుకుని ఎంతో ఎమోషనల్గా, ఏరా, ఇంక పిల్లలు వదిలే మనకి, నువ్వు పడుతున్న ఈ పెయిన్, ఈ నరకం నేను చూడలేకపోతున్నాను అన్నాడు బాధగా. దానికి అంజలి
చిన్నగా అలిగినట్టు ఫేస్ పెట్టి, లేదు లేదు, నాకింకో పాప కావాలి. ఇప్పుడు ఒక బాబు పుట్టాడు కదా, ఖచ్చితంగా నాకొక పాప కావాలి అని మొండిగా అంది. ఇంత నొప్పితో విలవిలలాడిపోయి మళ్ళీ ఇంకో బిడ్డ కావాలని ఎలా అంటావురా నాన్న? వద్దు బంగారం అన్నాడు సిద్ధార్థ్. నాకైతే పిల్లలు కావాలి, అందులోనూ ఒక పాప కావాలి అంతే అని ముద్దుగా మొండికేసింది అంజలి. ఆమె మొండితనానికి, ఆ క్యూట్నెస్కి సిద్ధార్థ్ మనస్ఫూర్తిగా నవ్వి ఆమె పెదాల మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుని, సరేలే, అసలే ఆలోచిద్దాం. ముందు ముందు ఫ్యూచర్లో ఒకవేళ పుడితే ఇంక మంచిదేలే. నాకూ అచ్చం నీలాంటి క్యూట్ కూతురంటే చాలా ఇష్టం అని ఆమెను హత్తుకున్నాడు. ఒక వారం రోజులపాటు హాస్పిటల్లోనే ఉంచారు. సిద్ధార్థ్ ఎక్కడికిక్కడికి వెళ్లకుండా అంజలిని తన కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఈ విషయం తెలిసి రాఘవరావు కూడా హాస్పిటల్కి వచ్చారు. అమ్మా అంజలి, నన్ను క్షమించు. నేను కావాలని చెయ్యలేదు. నా కలేదు, నా కళ్ళు మూసుకుపోయాయి తల్లీ అని బతిమాలాడు. కాని అంజలి కనీసం అతని వంక కూడా చూడకుండా ముఖం తిప్పుకుంది. తన మనవడిని ఒక్కసారి ఎత్తుకోవడానికి కూడా అతనికి ఎవరూ ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తున్న సిద్ధార్థ్ మనసులో, ఓకేలే అంజలి, నీకోసం నేనున్నాను. నిన్ను ప్రేమించే మన ఫ్యామిలీ మొత్తం ఉంది. నీ లైఫ్లో ఇంకెప్పుడూ ఏ లోటూ రానివ్వను అని అనుకుంటూ ఆమెను ఆప్యాయంగా చూశాడు. హాస్పిటల్లో డెలివరీ అయి 2 రోజులు గడిచింది. అంజలికి ఆ హాస్పిటల్ వాతావరణం, ఆ రూల్స్ విపరీతమైన చిరాకు తెప్పిస్తున్నాయి. సిద్ధార్థ్ లోపలికి రాగానే, సిద్ధార్థ్, ఇంకా ఎన్ని రోజులుండాలిక్కడ? అసలు నా బేబీని నాకు సరిగ్గా ఇవ్వడమే లేదు. వాళ్ళెవరో నర్సులు ఎత్తుకుపోతున్నారు తెలుసా అని బుంగమూతి పెట్టుకుని కంప్లైంట్ చేసింది అంజలి. అవునురా బంగారం, వాడింకా చాలా చిన్నోడు కదా, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అందుకే వాళ్ళలా చేస్తున్నారు అని కూల్గా నచ్చజెప్పబోయాడు సిద్ధార్థ్. వెంటనే పక్కనే ఉన్న నానమ్మ అన్నపూర్ణాదేవి అందుకుని, అవును బాబూ, తను చెప్పేది కరెక్టే. మేమెవరమో అసలు పిల్లల్ని కనలేదా ఏంటి? మా కాలంలో పిల్లలు పుట్టగానే తీసుకెళ్ళి తల్లి పక్కనే బెచ్చగా పడుకోబెట్టేవాళ్లు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏంటో, వీళ్ళ రూల్స్ ఏంటో, నా మునిమనవణ్ణి నన్ను కూడా సరిగ్గా ఎత్తుకోనివ్వట్లేదు అని ఆమె కూడా అంజలికి సపోర్టుగా కంప్లైంట్ చేసింది. వాళ్ళిద్దరి కంప్లైంట్స్ విన్న సిద్ధార్థ్కి నవ్వొచ్చినా ఏమీ అనలేక, సర్లే నానమ్మ, ఇంకో 3 రోజులే కదా, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాంలే అని వాళ్ళని కూల్ చేశాడు. ఇంతలో ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చారు. అందరూ బేబీని చూసి మురిసిపోతున్నారు. అంజలిని పలకరించి, ఎలా ఉన్నావు తల్లీ, బాగున్నావా అని ఎంతో ప్రేమగా అడిగారు. నేను బాగున్నాను అని నవ్వుతూ చెప్పింది అంజలి. అక్కడ స్వాతి ఆనందానికైతే అవధుల్లేవు. అసలే తను చిన్నపిల్లలాంటిది. ఇక ఆ పసివాడిని చూసి మురిసిపోతూ వాడి చుట్టూనే ఆడుకుంటోంది. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే టైం వచ్చింది. సిద్ధార్థ్ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి, ఇప్పుడంతా ఓకేనా డాక్టర్? తనకి గాని బేబీకి గాని ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు కదా అని తనదైన ఆతురతతో అడిగాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్. మీ వైఫ్ని, బేబీని హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్లొచ్చు. ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా నాకు కాల్ చేయండి అని చెప్పాడు డాక్టర్. సిగ్నేచర్స్, పేపర్స్ వర్క్ అంతా కంప్లీట్ చేశాడు సిద్ధార్థ్. రూమ్కి వెళ్ళి ఒక చేత్తో తన కొడుకుని ఎంతో జాగ్రత్తగా గుండెలకు హత్తుకునేలా పట్టుకుని, మరో చేత్తో అంజలిని చాలా నెమ్మదిగా పట్టుకుని నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళిద్దర్నీ కారులో జాగ్రత్తగా కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. కాని ఎప్పుడూ గాలిలో తేలినట్టు స్పీడ్గా వెళ్లే సిద్ధార్థ్ ఈరోజు కారుని మరీ 20 స్పీడ్లో, ఏదో సైకిల్ తొక్కుతున్నట్టు చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. అది చూసిన అంజలికి విసుగొచ్చి, ఏంటిది, మరీ ఇంత స్లోగా వెళ్తున్నారు అని అడిగింది. మనతో పాటు ఇప్పుడొక చిన్న ప్రాణం కూడా ఉంది కదా బంగారం, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్నాడు సిద్ధార్థ్ ఎంతో బాధ్యతగా. దానికి అంజలికి కొంచెం కోపం వచ్చినా తన భర్తకి వాళ్ళ బాబు మీద ఉన్న ప్రేమను చూసి ఏమీ అనలేక అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది. మామూలుగా 15 నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వాళ్ళు సిద్ధార్థ్
స్లో డ్రైవింగ్ వల్ల ఏకంగా 45 నిమిషాలకు ఎస్టేట్కి చేరుకున్నారు. వాళ్ల కారు లోపలికి రాగానే ఆనంది వాళ్లని గుమ్మం దగ్గరే ఆపి, అలాగే ఆగండి అని చెప్పింది. ఆ ఎస్టేట్ మొత్తాన్ని పూలతో, లైట్లతో ఒక పండుగలా చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. అంజలికి, ఆ ఇంటి వారసుడికి ఎంతో అద్భుతమైన వెల్కమ్ ఏర్పాటు చేశారు. హారతి పళ్ళెం పట్టుకుని స్వాతి వాళ్ల ముందుకు వచ్చింది. స్వాతిని చూడగానే సిద్ధార్థ్కి ఆట పట్టించాలనిపించి, ఏంటే, నీకు పెళ్ళైపోయింది కాదే, మళ్ళీ మా ఇంటికొచ్చి నువ్వే హారతిస్తావా ఏంటి అని సరదాగా అన్నాడు. దానికి స్వాతి కొంచెం బుంగమూతి పెట్టి, అవును, నేనే ఇస్తాను. నేను ఎక్కడున్నా మా అన్నయ్యకి, వదినకి హారతి ఇచ్చే హక్కు నాకే ఉంటుంది అని గర్వంగా అంది. ఆ మాటకి అక్కడున్న వాళ్లందరికీ నవ్వొచ్చింది. అలా హారతి ఇచ్చి దిష్టి తీసి అంజలిని, బేబీని ఎంతో ఘనంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి వారసుడికి బారసాల నామకరణం ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఏ ఫంక్షన్కి పెద్దగా ఆసక్తి చూపించని సిద్ధార్థ్ తన కొడుకు ఫంక్షన్కి మాత్రం చిన్న చిన్న పనులన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఆచారాల ప్రకారం మేనత్తే పేరు పెట్టాలి కాబట్టి ఆ టాస్క్ స్వాతికి ఇచ్చారు. దానికి స్వాతి తన అల్లుడికి ఏం పేరు పెట్టాలా అని 2 రోజులపాటు నెట్ మొత్తం వెతికి బుక్స్ అన్నీ తిరగేసి తెగ ఆలోచించింది. ఫైనల్గా బారసాల రోజు రానే వచ్చింది. అందరూ ఉత్కంఠగా చూస్తుండగా స్వాతి మైక్ తీసుకుని ఇలా చెప్పింది, నేను నా అల్లుడి కోసం ఒక స్పెషల్ పేరు సెలెక్ట్ చేశాను. అన్నయ్య పేరు సిద్ధార్థ్, వదిన పేరు అంజలి. వీళ్ళిద్దరి పేర్లు కలిసొచ్చేలా, వీళ్ల ప్రేమకు ప్రతిరూపం కాబట్టి వదిన పేరులోని ఔ, అన్నయ్య పేరులోని సిలోని సిద్ధ్ కలిపి నా అల్లుడికి సిద్ధాంశ్ అని పేరు పెడుతున్నాను అని ఎంతో ఆనందంగా అనౌన్స్ చేసింది. ఆ పేరు వినగానే అంజలి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. సిద్ధార్థ్ కూడా ఆ పేరుకు ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఫ్యామిలీ మొత్తం ఆ పేరు చాలా బాగుందంటూ చప్పట్లు కొట్టారు. అలా అందరి ఆశీర్వాదాలతో, నవ్వులతో సిద్ధాంశ్ బారసాల వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఇంట్లో ప్రతి క్షణం ఒక పండుగలా గడిచిపోతోంది. అలా రోజులు గడుస్తుండగా ఆ పసివాడు సిద్ధాంశ్ అందరి ముద్దుమురిపాల మధ్య కొంచెం కొంచెంగా పెరుగుతున్నాడు. అందరూ ఆ బాబు చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. అన్నపూర్ణాదేవి బాబుని ఆడిస్తూ మురిసిపోతూ, నా మునిమనడికి అచ్చం నా మనవడు సిద్ధార్థ్ పోలికలే వచ్చాయే అంది. ఆ మాట వినగానే పక్కనే ఉన్న అంజలికి కొంచెం కోపం వచ్చింది. బుంగమూతి పెట్టుకుని, అదేంటమ్మమ్మ అలా అంటున్నావ్? నా పోలికలు రాలేదా? 9 నెలలు మోసి కన్నది నేను కదా, నా పోలికలు రాకుండా ఆయన పోలికలు ఎలా వస్తాయి అని అడిగింది. అక్కడే ఉన్న స్వాతి ఇదంతా వింటూ అంజలి ముఖకవళికలు చూసి నవ్వొచ్చినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే రూంలో నుంచి బయటికి వచ్చిన సిద్ధార్థ్ ఆ మాటలు విన్నాడు. అందరి ముందు ఏమాత్రం మొహమాటం లేకుండా, అయితే ఏముంది, నా పోలికలే రావాలి, నేను కష్టపడితేనే కదా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, అది గుర్తుపెట్టుకో అని చాలా బోల్డ్గా అన్నాడు. పెద్దవాళ్లందరి ముందు సిద్ధార్థ్ అంత ఓపెన్గా, బోల్డ్గా మాట్లాడేసరికి అంజలికి విపరీతమైన సిగ్గు వచ్చేసింది. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ముఖం ఎర్రబడిపోయింది. అయినా సరే తను మొండితనం వదలకుండా, అయినా నా పోలికలు కూడా రావాలి కదా అమ్మమ్మ అని సన్నగా అంది. దాంతో అన్నపూర్ణాదేవి నవ్వుతూ అంజలిని సముదాయిస్తూ, సర్లేమ్మా, ఎవరి పోలికలు వస్తే ఏముంది, నీ కొడుకే కదా, ఎప్పటికీ నీతోనే ఉంటాడులే. అయినా ఇప్పుడు కొడుకులు తల్లిమాటే వింటున్నారు కాని తండ్రి మాట ఎక్కడ వింటున్నారు అంది సరదాగా. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కోల్డ్గా వాళ్ళ నానమ్మ వంక చూశారు. ఏంటి నానమ్మ, ఏం మాట్లాడుతున్నావ్? నా కొడుకు నా మాట వినడా? వినకపోతే కాళ్ళు విరగ్గొట్టైనా సరే వాడు నా మాట వినేలా చేసుకుంటాను నేను అని డామినేటింగ్గా అన్నాడు. సరిగ్గా అప్పుడు అక్కడే ఉన్న విశ్వేశ్వరరావు సిద్ధార్థ్ తండ్రి కొడుకు వంక ఒక రకమైన చూపుతో చూశాడు. ఆ చూపు గమనించిన సిద్ధార్థ్ కూడా
వాళ్ల నాన్న వంక చూశాడు. ఆ క్షణం తండ్రి కొడుకుల మధ్య ఒక నిశ్శబ్ద సంభాషణ జరిగింది. నువ్వు నా మాట ఎలాగైతే వినట్లేదో రేపు నీ కొడుకు కూడా నీ మాట అలాగే వినడు అన్న వెటకారం విశ్వేశ్వర్రావు కళ్ళలో స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఆలోచనొస్తోంది. ఆ ఆలోచన రాగానే విశ్వేశ్వర్రావు ముఖంమీద ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆయన పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఆ చూపుతోనే సిద్ధార్థ్కి చాలా విషయాలు చెప్పేశాడు. అది గమనించిన అంజలి మళ్లీ టాపిక్ అందుకొని, అయినా పర్వాలేదులే అమ్మమ్మా, ఆయన పోలికలు వస్తే నా కొడుకు కూడా ఆయనలాగే చాలా హ్యాండ్సంగా ఉంటాడు. కానీ ఆ కోల్డ్ బుద్ధులు మాత్రం అస్సలు రాకూడదు అంది. దానికి అన్నపూర్ణాదేవి కూడా వత్తాసు పలుకుతూ, అవును తల్లి, అది మటుకు నిజమే. మీ ఇద్దర్లో ఎవరి పోలికలు వచ్చినా పర్వాలేదు కాని వాడి బుద్ధులు మాత్రం అస్సలు రాకూడదు. ఒకవేళ అవే వస్తే రేపు వీడిలాగే వాడుకూడా మనందరిమీద పెత్తనం చలాయిస్తాడు అని అంజలికి పూర్తిగా సపోర్ట్ చేసింది. ఆ మాటలకి అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ముఖ్యంగా సోమేశ్వర్రావు గారు. తాతయ్య అయితే పగలబడి నవ్వుతున్నాడు. అది చూసి సిద్ధార్థ్ చాలా కోల్డ్గా ఆయన వైపు చూసి, తాతయ్య, నీకు మునిమనవడితో ఆడుకోవాలని లేదనుకుంటా అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టుగా. అదేంట్రా అలా మాట్లాడతావు అని చెప్పేసి సోమేశ్వర్రావు వెంటనే బాబుని తన చేతుల్లోకి తీసుకుని రరారా నాకన్నా అంటూ ఆనందంగా ఆడించటం మొదలుపెట్టాడు. ఆ ఇల్లంతా ఆ పసివాడి రాకతో ఎంతో సందడిగా పండుగలా మారిపోయింది. ఇంతలో అక్కడికి ఆదిత్య శర్మ వచ్చాడు. బాబుని ఎత్తుకొని, నా మేనకోడలు ఒక కొడుకు పుట్టాడు, నేను ఆఖరికి తాతయ్యని అయ్యాను అని మురిసిపోయాడు. అది విన్న స్వాతి ఆశ్చర్యంగా చూస్తూ, అంటే వీరేష్ కూడా తాతయ్య అయ్యాడా? మరి నేను అమ్మమ్మనయ్యానా అని అడిగింది. ఆ మాటకి అక్కడ ఉన్న అందరూ నవ్వారు. ఆనంది నవ్వుతూనే స్వాతి నెత్తిమీద ఒక్కటి కొట్టి, నువ్వమ్మమ్మవి అవలేదే, నానాన్నమ్మవి అయ్యావు, కనీసం ఆ వరుస కూడా తెలియట్లేదా నీకు అనంది. స్వాతి వెంటనే వీరేష్ వంక హెల్ప్ కోసం చూసింది. ఇక్కడ నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేన్లే అన్నాడు వీరేష్ నవ్వుతూ. దాంతో స్వాతి, సరే వరుస మర్చిపోయాను, ఎలాగూ వీరేష్ని బాబాయ్ అని పిలవాలి, నన్ను పిన్ని అని పిలవాలి అని కవర్ చేసుకోబోయింది. వెంటనే సిద్ధార్థ్ స్వాతి తలమీద గట్టిగా కొట్టి, నీకు బాగా ఎక్కువైంది, నోరదుపులో పెట్టుకుని మాట్లాడు అని సీరియస్గా అన్నాడు. అది చూసి వీరేష్ వెంటనే వచ్చి స్వాతిని తన దగ్గరికి లాక్కుని, ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడితే ఎందుకలా కొడతావు సిద్ధార్థ్ అని వెనకేసుకొచ్చాడు. స్వాతి అందర్నీ బుంగమూతి పెట్టుకుని చూసింది. కాని ఎవరూ ఏమీ అనుకోలేదు. స్వాతి పద్ధతి, ఆమెకున్న ఆ చిన్నపిల్లల మనస్తత్వం అందరికీ తెలిసిందే. ఆనంది కూడా ఏమీ అనకుండా నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయింది. అందరూ స్వాతిని ఏడిపిస్తూంటే ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కాని తన చిన్నపిల్ల మనస్తత్వంతో ఆ పసివాడ్ని చూస్తూ, నాకు కూడా ఒక పాపగాని బాబుగాని కావాలి అని గట్టిగా అరిచింది. అది విన్న సందీప్ అక్కడికి వచ్చి ఆమె తలమీద సరదాగా కొట్టి, పెళ్ళయింది, అయినా ఇంకా చిన్నపిల్లలాగే విల్లలాగే ఉన్నావు, ఎప్పుడు పెద్దదానివవుతావే నువ్వు అని ఆట పట్టించాడు. అక్కడే ఉన్న వీరేష్ వెంటనే వచ్చి స్వాతిని తన దగ్గరికి లాక్కుని, ఏం చేస్తున్నావు నువ్వు, అది చిన్నదే కదా, దాన్ని ఎందుకు కొడుతున్నావు, వదిలేయ్ అని సపోర్ట్ చేశాడు. దాంతో సందీప్ నవ్వుతూ, దీనికి ఏమీ తక్కువ లేదులే వీరేష్, అసలు నీకు ఆ సిద్ధార్థ్కి తేడానే లేదు, మీ భార్యల్ని ఎవరైనా ఏమైనా అంటే మటుకు ఒక్క నిమిషం కూడా తట్టుకోలేరు, దాన్ని నువ్వే నెత్తిమీద ఎక్కించుకుంటున్నావు అని వాళ్ళని ఆటపట్టిస్తూ అక్కడ్నుంచి వెళ్ళి ఇంకోచోట కూర్చున్నాడు. అలా ఆ ఇల్లంతా ఆనందాల హరివిల్లులా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో సైలెంట్గా భయంతో బతికిన అంజలి వాళ్ల నాన్న ఇల్లు వదిలేసి వచ్చినప్పట్నుంచి ఆమెలోని చిన్నపిల్ల కూడా బయటికి వచ్చింది. ఇప్పుడు అంజలికి కూడా ఎలాంటి భయం లేదు. తను కూడా స్వాతి కేటగిరీలోకి వెళ్ళిపోయి సరదాగా అల్లరి చేస్తోందని సిద్ధార్థ్తో పాటు ఆ ఇంట్లో వాళ్లందరికీ తెలుసు. ఆ ఇల్లంతా ఇప్పుడు పసివాడి నవ్వులతో, వాళ్ళందరి అల్లరితో
ఎంతో ఆనందంగా మారిపోయింది. 3 నెలల తర్వాత సిద్ధాంశ్ రాకతో ఆ ఇంటికి సిరులు సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఒకరోజు ఉదయం రాఘవరావు ఆ ఎస్టేట్కి వచ్చాడు. కాని బయట సెక్యూరిటీ అతన్ని లోపలికి రానివ్వకుండా ఆపేశారు. ఈ విషయం ఆనందికి తెలిసి తనే స్వయంగా వెళ్ళి అంజలికి చెప్పింది. ఎన్ని రోజులీలా అంజలి, ఒకసారి వెళ్ళి మాట్లాడు అని నచ్చజెప్పింది. మొదట అంజలి అతన్ని కలవడానికి అస్సలిష్టపడలేదు. కాని ఆనంది బలవంతం చేయడంతో అయిష్టంగానే కిందకి వచ్చింది. అప్పటికే రాఘవరావు హాల్లో కూర్చుని ఉన్నాడు. తన కన్నతండ్రిని అలా చూసేసరికి అంజలికి లోపల ఎక్కడో చిన్న కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది. ఎందుకు వచ్చారు అని ముక్తసరిగా అడిగింది అంజలి. రాఘవరావు ఆమెను చూస్తూ, నన్ను క్షమించు తల్లి, నువ్వు కాకుండా నాకెవరున్నారు ఈ లోకంలో? మీ అమ్మని నేను నిజంగానే బాగా ప్రేమించాను అని బాధగా అన్నాడు. దానికి అంజలి చిన్నగా నవ్వి, అదంత కరెక్ట్గా లేదు నాన్నా అనింది. ఆ మాటాటలోని నిజాన్ని భరించలేక రాఘవరావు తలదించుకున్నాడు. కొద్దిసేపు ఆగి అంజలి మళ్లీ మాట్లాడుతూ, మీమీద నాకు ఇప్పుడేమీ కోపం లేదు నాన్నా, కానీ అలాగని పాత విషయాలు నేనంత త్వరగా మర్చిపోలేను. అవన్నీ మర్చిపోవడానికి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పింది. సరిగ్గా అప్పుడే బయటనుంచి లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. రాఘవరావుని తనింట్లో చూసేసరికి వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కాని అంజలి మాట ఇచ్చింది కాబట్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏమీ మాట్లాడకుండా వచ్చి అంజలి పక్కన కూర్చున్నాడు. కాని అంజలి తనమీద కోపంగా లేదని రాఘవరావు కొంచెం సంతోషించాడు. సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక్కసారి నా మనవణ్ణి ఎత్తుకోనిస్తావా అని ప్రాధేయపడ్డాడు. అంజలికి కొంచెం ఇష్టం లేకపోయినా తన తండ్రే కదా అని పక్కనే ఉన్న సిద్ధాంశ్ని తీసుకుని ఆయన చేతుల్లో పెట్టింది. రాఘవరావు కొద్దిసేపు ఆ బాబుతో మురిపెంగా ఆడుకుని ఆనందంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వీరేష్ సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి, సిద్ధార్థ్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను స్వాతి ఇక్కడ్నుంచి వేరే ఇంట్లోకి వెడదామనుకుంటున్నాము. నా భార్యతో నేను కొంచెం క్వాలిటీ టైం గడుపుదామని, అలాగే శర్మ ఇండస్ట్రీస్ బాధ్యతలు కూడా పూర్తిగా నేనే చూసుకుందామనుకుంటున్నాను. అంజలి మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్కి రావాలనుకుంటుందో అప్పుడు తన ఇష్టం, తన్ను చూసుకోవచ్చు అని అన్నాడు. దానికి సిద్ధార్థ్ నవ్వుతూ, అయినా సరే ఆ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి వీరేష్. ఎందుకంటే నా భార్యకి, అలాగే నీ భార్య అయిన నా చెల్లెలికి వేరే ప్లాన్సున్నాయట. వాళ్ళిద్దరూ కలిసి వేరే కొత్త బిజినెస్ చేద్దామనుకుంటున్నారు అన్నాడు. అది విన్న వీరేష్ షాకయ్యాడు. అదేంటి, నాకు చెప్పలేదే ఈ విషయం అన్నాడు ఆశ్చర్యంగా. నిన్నే నాతో చెప్పింది అంజలి అన్నాడు సిద్ధార్థ్ కూల్గా. సరే అయితే, నాకు బయట కూడా చాలా కంపెనీసున్నాయి కదా, ఆదిత్య అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేస్తానన్నాడు అని చెప్పాడు వీరేష్. అలా వీరేష్, స్వాతి వేరే ఇంటికి మారినా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రతి వీకెండ్ ఫ్యామిలీ మొత్తం ఒకచోట కలుసుకుని సెలబ్రేట్ చేసుకోవటం అలవాటుగా మారింది. అంజలి, స్వాతి కలిసి వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. సిద్ధార్థ్, వీరేష్ల సపోర్ట్తో ఆ బిజినెస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఆ ఇంట్లో సంతోషాలు విరబూశాయి. ఆ బాబుని చూసి మురిసిపోతున్న స్వాతి, నాకు కూడా ఒక పాపగాని బాబుగాని కావాలి అని అరిచింది. అది విన్న సందీప్ అక్కడికి వచ్చి ఆమె తలమీద సరదాగా కొట్టి, పెళ్ళయింది, అయినా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు, ఎప్పుడు పెద్దదానివవుతావే నువ్వు అని ఆటపట్టించాడు. అక్కడే ఉన్న వీరేష్ వెంటనే వచ్చి స్వాతిని తన దగ్గరికి లాక్కుని, ఏం చేస్తున్నావు నువ్వు, అది చిన్నదేకదే కదా, దాన్నెందుకు కొడుతున్నావు, వదిలేయ్ అని సపోర్ట్ చేశాడు. దాంతో సందీప్ నవ్వుతూ, దీనికేమీ తక్కువలేదు, ఇద్దరూ ఒకటే, ఆ సిద్ధార్థ్ నువ్వే అని వాళ్ళని ఆటపట్టిస్తూ అక్కడ్నుంచి వెళ్ళి ఇంకోచోట కూర్చున్నాడు. అలా ఆ ఇల్లంతా ఆనందాల హరివిల్లులా మారిపోయింది. రాత్రిపూట ప్రశాంతమైన ఆ గదిలో సిద్ధార్థ్ వచ్చి అంజలి పక్కన కూర్చున్నాడు. బానే ఉన్నావా అని ప్రేమగా అడిగాడు. నేను బానే ఉన్నాను,
మన లైఫ్ ఇప్పుడు ఎంత సాఫ్ట్గా, ఎంత అందంగా నడుస్తోంది కదా అని అంజలి అతని వంక చూస్తూ అంది. అవును, మీరు నా లైఫ్లోకి వచ్చాక అన్నీ హ్యాపీనే. కానీ పాస్ట్లో మిమ్మల్ని చూస్తే నేను చాలా భయపడ్డాను. ఎప్పుడూ నా మీద కోపంగానే ఉండేవారు, రూడ్గా అరిచేవారు అని అలిగినట్టుగా, చిన్న కంప్లైంట్ చేస్తున్నట్టుగా అంది. ఆమె మాటలకు సిద్ధార్థ్ పెదవుల మీద ఒక అందమైన నవ్వు. ఇంకెప్పుడూ నేను నీ దగ్గర కోపంగా ఉండనంజలి. నువ్వే నా వీక్నెస్, అలాగే నువ్వే నా స్ట్రెంగ్త్ కూడా అని చెప్తూ ఆమెను తన గుండెల మీదకు లాక్కుని ఎప్పటికీ వదలను అన్నట్టుగా చాలా గట్టిగా, ప్రేమగా హత్తుకున్నాడు. ఆమెను తన ప్రాణంలోకి దాచుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఒక చల్లని రాత్రి, ప్రశాంతమైన ఆ గదిలో అంజలి బాల్కనీలో నిలబడి వెన్నెలను చూస్తోంది. సిద్ధార్థ్ నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి, బానే ఉన్నావా అని ఎంతో ప్రేమగా అడిగాడు. నేను బానే ఉన్నాను. మన లైఫ్ ఇప్పుడు ఎంత సాఫ్ట్గా, ఎంత అందంగా నడుస్తోంది కదా అని అంజలి అతని వంక చూస్తూ ఎంతో ఆరాధనగా అంది. అవును, మీరు నా లైఫ్లోకి వచ్చాక అన్నీ హ్యాపీనే కదా అన్నాడు సిద్ధార్థ్ ఆమె కళ్లలోకి చూస్తూ. దానికి అంజలి చిన్నగా పెదవి విరుస్తూ, కానీ పాస్ట్లో మిమ్మల్ని చూస్తే నేను చాలా భయపడ్డాను తెలుసా. ఎప్పుడూ నా మీద కోపంగానే ఉండేవారు, రూడ్గా అరిచేవారు, ఒక పెద్ద రాక్షసుడ్లా అనిపించేవారు అని అలిగినట్టుగా ఎంతో క్యూట్గా, అమాయకంగా కంప్లైంట్ చేసింది. ఆమె అమాయకత్వానికి సిద్ధార్థ్ పెదవుల మీద ఒక అందమైన నవ్వు మెరిసింది. ఆమెను తన దుండెల మీదకు లాక్కుని ఎప్పటికీ వదలను అన్నట్టుగా చాలా గట్టిగా, ప్రేమగా హత్తుకున్నాడు. ఇంకెప్పుడూ నేను నీ దగ్గర కోపంగా ఉండనంజలి. నువ్వే నా వీక్నెస్, అలాగే నువ్వే నా స్ట్రెంగ్త్ కూడా. ఈ సిద్ధార్థ్ మిశ్రా ప్రపంచం మొత్తం శాసించగలడేమో కాని నీ క్యూట్నెస్ ముందు మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు అని ఆమె నుదుటి మీద ఎంతో గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను తన ప్రాణంలోకి దాచుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమ ఆ వెన్నెల వెలుగుల్లో మరింత అందంగా మెరిసిపోయింది. ఇలా ఎన్నో మలుపులు, ఎమోషన్స్, కోపం, పగ, ప్రేమ అన్నీ కలగలిపిన సిద్ధార్థ్, అంజలిల కథ ఎంతో అందంగా ఇక్కడితో ముగిసింది. మరి మీకు ఈ సిరీస్ ఎలా అనిపించింది? అంజలి, సిద్ధార్థ్ల స్టోరీ మీకు నచ్చిందా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. నేను త్వరలోనే ఇంకో కొత్త, ఆసక్తికరమైన సిరీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.